హాయ్ అండి అందరికీ, నేను మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు వచ్చేసి ఏందబ్బా అనుకుంటున్నారా? అందరు ఎలా ఉన్నారండి? మా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇల్లు అంతా మొత్తం క్లీన్ చేస్తున్నామండి. మా ఇల్లు చూడండి, రైల్ గూడ్స్ మాదిరిగా ఉంటుంది చక్కగా. ఈ నుంచి ఆడ వరకు 3-4 రూమ్లు ఉంటాయండి. ఇది మొత్తం క్లీన్ చేస్తున్నాం ఈరోజు. ఫుల్ అంటే ఫుల్ పని ఉంది. వచ్చేసి ఈరోజు ఆదివారం అయినా కూడా నాకైతే రెస్ట్ లేదండి. మా ఇంట్లో వాళ్ళు కూడా పని చేస్తున్నారులేండి. ఇంట్లో వాళ్ళు అయితే పొలానికి వెళ్ళినారు. నేనైతే ఇంక అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం ఊడ్చుకొని కడుక్కునే లోపు ఈ టైం అయిపోయింది. మా పిల్లలు చెప్పు విక్కీ, ప్లేట్ లోపల పెట్టేసి ఇంకా తిన్నావు కదా, లోపల పెట్టుకో ప్లేట్. ఎందుకోసం అబ్బా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నామంటే, మా అన్నదమ్ములు వాళ్ళైతే ఒకరు చనిపోయినారండి. అతను ఏజ్ అయిపోయిన అతనే లేండి. వచ్చేసి ఇంకా అన్నదమ్ములు అయినాక ఇంకా కడుక్కోవాల్సి వస్తుంది కదండి ఇల్లు. అందుకే మొత్తం ఇల్లు అంతా కడుగుతున్నాము. నిన్న ఒక రూమ్ అయిపోయింది, అంటే నిన్న 2 రూమ్లు అయిపోయినాయి. ఇంకా 3 రోజులు అయితే పడుతుందండి మాకు అన్ని క్లీన్ చేసుకోవడానికి. ఇదే పెద్ద పని అయిపోయింది. సామాన్లు మొత్తం కిందికి తీసి ఊడ్చి పెట్టేలోపు విసుగొచ్చిపోయింది. అందులో నాకు కొంచెం హెల్త్ కూడా అస్సలకి బాగలేదండి. కొద్దిగా హెల్త్ బాగాలేకున్నా తప్పట్లేదు నాకైతే పని అయితే. ఈ విధంగా అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాము. ఇవి రూమ్లు అయితే అయిపోయినాయండి. ఇది సున్నం పెట్టేసినాం. మాది కలర్ అయితే కాదు కానీ అంత సున్నమే క్లీన్ చేసేసినాము. ఇవన్నీ సామాన్లు అయితే కడిగి పెట్టేసినాను నేనైతే. అయిపోయిందండి ఇది స్నానం. లోపల పెట్టుకోనన్నా, ప్లేట్ లోపల పెట్టుకో. ఇవి కూడా క్లీన్ చేయాలి. ఫస్ట్ ఆ రూమ్లో అయిపోయిన తర్వాత ఇవి క్లీన్ చేద్దాంలే అని అనుకున్నాను. కానీ అయితే నిదానం పో, తీసుకొని పో. అది ఇందాక చెప్పినాను కదండి, మా ఇంట్లో వాళ్ళు చనిపోయినారు అనేసి. అతను ఏజ్ పర్సనే, కొద్దిగా ఏజ్ అయితే అయిపోయిందా నాకైతే అనిపించింది. అతను చనిపోయిన తర్వాత బయట పెట్టేసానన్నా అవి ఎక్కివి అవి అనిపించింది. ఏమనిపించింది అంటే, ఎంతమంది పిల్లలు ఉంటే ఏం చేస్తారండి, మనం అనుకుంటాం కదా వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అనేసి. కానీ ఎవరైతే చూడరని నాకైతే ఆ రోజే అనిపించింది. ఎందుకంటే ఆ తాతకి హెల్త్ బాగాలేకుండా, చాలా బాగాలేకుండా అయినా కూడా ఎవరైతే పట్టించుకోలేదు. కనీసం అర్చొద్దండి అమ్మా, పట్టించుకోలేదు. లాస్ట్కి ఇంకా చనిపోయే టైం కూడా ఎవరైతే పట్టించుకోలేదని నాకైతే కొంచెం అయితే బాధ వేసింది. అనుకుంటాం కానీ ఎంతమంది పిల్లలు ఉంటే ఏమీ లాభం లేదండి. మనం కష్టంతో మనం పైకి రావాల్సిందే. ఇంకా హెల్త్ బాగాలేకున్నప్పుడు అయితే ఎవరైతే పట్టించుకోరు. మన ఆరోగ్యాలు బాగున్నప్పుడే మనల్ని అందరూ మాట్లాడిచ్చేది కూడా అని నాకు అర్థమైపోయింది. పిల్లలు అది ఇది అంటాం కానీ ఏది ఎవరు ఏ టైంకి ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదండి నాకైతే. ఇంకొక అతను చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకొక ఆమె చనిపోయింది. ఆమె మా ఇంటికి రెగ్యులర్గా ఎప్పుడు వచ్చి స్నానం చెప్పు, స్నానం పిలుస్తున్నాడు తాత, పో స్నానం చెప్పు. తీ ఆ బటన్స్ తీ. విక్కివి ఎందుకు వేసుకుంటావు? ఇంకా స్నానం చెప్పాడు, అరుస్తున్నాడు చూడు. పో, ఉన్నాయిలే నీకు, ఉన్నాయి పో. ఇంకా ఆమె కూడా ఎప్పుడన్నా కానీ వచ్చి ఇడే భోంచేసి టీ తాగిపోయేది. ఆమె కూడా సడన్గా చనిపోయేసరికి నాకైతే భయం వేసింది. ఏందబ్బా ఇది జీవితం అనేసి అనిపించింది నాకైతే. అంటే ఏజ్ వాళ్ళే ఆయన కూడా కొంచెం అయితే ఎప్పుడు మాట్లాడిచ్చే, ఇంకా ఎప్పుడు వచ్చి పోయేటోళ్ళే కదా అనేసి నాకు కొంచెం అయితే బాధ వేసింది. ఎప్పుడు వచ్చినా కూడా పాపం భోంచేయవా అని వెంటనే నేను ఒకవేళ మర్చిపోయినా కూడా అమ్మ పెట్టి అమ్మ అని పెట్టించుకొని తినేది. ఆ అవ్వ అయితే లాస్ట్కి ఒక్క రోజంతా చనిపోయినా కూడా ఆమెను కూడా ఎవరు పట్టించుకోలేదు, కానీ చూసుకోలేదు. మేము రాత్రి చనిపోయింది, ఎవరు చూసుకోలేదు. ఇంక పొద్దున పీల్చుకొని వచ్చిపోయినారు. నాకైతే పోయినప్పుడు చూస్తాను కానీ నాకు ఉండలేకపోయి చూసేస్తాను. మళ్ళీ తర్వాత భయపడుకుంటూ పడి ఇంటర్నెట్ ఇంట్లోనైతే నేనైతే ఇది నాదైతే. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నామండి. మొత్తానికైతే ఈరోజు కాదు, ఇంకా 2 రోజులు పడుతుందండి క్లీనింగ్ అయితే. చూపిస్తారు రండి మా ఇల్లు అయితే ఎట్లా. మొత్తం ఇవన్నీ రూమ్లు అండి. ఇదిగో
ట్రైన్ గూడ్స్ మాదిరిగా ఉంటుంది ఇదైతే. ఇవి ఇంత నిన్న అయిపోయింది క్లీనింగ్ అంతా. అంటే మాది వచ్చేసి ఇది ఆర్సీ కాదండి, కట్టెలు పాతేండ్లే అండి ఇవి. ఇంకా మొత్తం ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ అంతా క్లీన్ చేయాలా ఈరోజు వచ్చేసి. ఇవన్నీ సామాన్లు అన్నీ తీసి పెట్టేసినాను గూట్లో అయితే. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి. అయిపోయిందండి, ఇది రెడీ అయిపోయినావా? తినిపో. ఇది పెద్దోడండి, మా పెద్ద అబ్బాయి హాస్టల్లో ఉంటాడు. నిన్న వచ్చినాడు. ఆయన వాడికి ఏదైనా చేసిద్దామంటే కూడా నాకు టైం లేదు అసలుకి. ఇదే పనే సరిపోయింది, ఏదైనా చేసిస్తే తింటాడులే అనేసి అనుకుంటే కూడా ఈ పనే సరిపోయింది నాకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేసిద్దాంలే అని ఇంకా ఊకే అయిపోయినానండి నేనైతే. ఇది ఇంత క్లీనింగ్ అయితే ఈరోజు అయితే అయిపోతుంది. మళ్ళీ ఇది ఇంత క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వీళ్ళు క్యారియర్ బ్యాగ్లు స్కూల్వి అన్నీ మొత్తం సర్ది పెట్టాలి. ఇదే పనే సరిపోతుందండి డైలీ నాకు వచ్చేసి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాకు కూడా సపోర్ట్ చేయండి కొద్దిగా. బాయ్ చెప్పినాను. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్.